kgs చేప ఈ టైంలో దొరకదంట, 3 kgs ఏదో. సో తనైతే టెన్షన్ పడుతుంది. సో 2 kgs అయితే ఏముంటుంది, రెండైనా తీసుకుంటాం కదా. 2 kgs 3 kgs 3 kgs అది దొరకదని మీ మమ్మీ టెన్షన్ పడుతుంది. ఎందుకబ్బా మా అక్క అప్పటి నుంచి డల్ ఉంది, ఏంటి పడుకోనే ఉంటుంది వచ్చినప్పటి నుంచి అంటే, ఇది ఇప్పుడు రియాలిటీ బయటకు వచ్చింది ఇది అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు 3 kgs హాయ్ నమస్తే, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మరి ఒక మినీ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే పార్ట్ 1 చూసిన వాళ్ళకైతే పార్ట్ 2 అయితే వీడియో అనమాట ఇది. అండ్ నేనైతే వైజాగ్ కాలనీకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. మేమైతే వీకెండ్లో ప్లాన్ వేసేసుకొని అయితే వైజాగ్ కాలనీకి అయితే వచ్చేసాము. చాలా ఫేమస్ చేపల పులుసు తిందాము న్యాచురల్గా అని చెప్పేసి ఇక్కడ పైడి తల్లి ఆంటీ దగ్గర అయితే వచ్చేసాం అనమాట. ఆల్రెడీ మేము 5 monkeys వీడియోది చూసేసి వాళ్ళది మేమైతే ఇక్కడ వైజాగ్ కాలనీకి అయితే వచ్చేసాము. చేప అయితే చాలా చాలా బాగుంది. చేప వచ్చేసి అయితే మాకు 5 kgs అయితే దొరికేసేసింది. చాలా బాగుంది. అండ్ చుట్టూ పక్కల మొత్తము చెట్లతో జర్నీ అయితే చాలా బాగుంది. అండ్ చేప ఇది మాకు అంతా వెతుక్కుంటూ వచ్చామన్నమాట. పైడితల్లి ఆంటీ అవుతుంది. అండ్ సోమేష్ ఫిష్ అని మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. సో అక్కడికి వచ్చి అయితే మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగా చేసేస్తుంది ఆంటీ అయితే. అండ్ ఇది వైజాగ్లో అనుకునేరు, ఇది వైజాగ్ కాలనీ అనమాట. వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ నాగార్జున బ్యాక్ సైడ్ వాటర్లో డ్యామ్ వేస్తున్నారని తెలిసేసి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కొందరు ఇక్కడ సెటిల్ అయిపోయి అక్కడున్న ఏరియా వాళ్ళు వైజాగ్ కాలనీగా తెచ్చేసేసుకున్నారనమాట ఈ పేరు. సో వైజాగ్ కాలనీ వాళ్ళనమాట. ఇది మన తెలంగాణలోనే హైదరాబాద్ నుండి మనకి 120 kilometers ఇంత అందమైన లుకింగ్ మొత్తం అయితే వెదర్ కానీ చెట్లు కొండలు అయితే ఎంత బాగుందో మీకు ముందు ముందు ఇంకా చూపిస్తాను. అసలు చాలా చాలా బాగుంది. అండ్ మేమైతే 5 kgs ఫిష్ అయితే తీసేసుకున్నాము. సూపర్ ఉంది ఎగ్దమ్. అసలు ఆంటీ ఆల్రెడీ ఇక్కడ పచ్చడి చేస్తుందనమాట, పైడితల్లి ఆంటీ అనమాట. స్మెల్ అయితే ఇచ్చి పడేసేసింది. పచ్చడి అంట, చేపల పచ్చడి. అండ్ ఇక్కడ చేపలు అండ్ జొన్న రొట్టె, చపాతి అండ్ నాటుకోడి కూర అండ్ మటన్, మనకి ఏది కావాలంటే అది మంచిగా దొరికిపోతుంది ఇక్కడ అయితే. సూపర్ చేసేస్తుంది ఆంటీ. నేను ఆంటీతో అదే మాట్లాడుతున్నా. మీ దగ్గర 5 monkeys ఆయన వచ్చేసి మాట్లాడాము, మేము ఆ వీడియో చూసే వచ్చాము అని వీడియో కూడా చూపించాం అనమాట. సో ఆంటీ కూడా చాలా ఖుషి అయిపోయింది అనమాట. అండ్ చాలా చాలా బాగా రిసీవ్ చేసుకుంది, బాగా మాట్లాడుతుంది ఆంటీ కూడా. అండ్ మాకైతే మేమైతే 5 kgs చేపలు అయితే 3 kgs అయితే పులుసు పెట్టించేసాము. అండ్ 2 kgs అయితే ఫ్రై చేపించేసాము అనమాట. అండ్ అదంతా ప్యాక్ చేసేసుకొని ఇప్పుడు మనం మెయిన్గా వైజాగ్ కాలనీలో నాగార్జున సాగర్ బ్యాక్ సైడ్ ఉన్న వాటర్లో బోటింగ్ ఉంటుందన్నమాట. సో బోటింగ్కి అయితే వచ్చేసామన్నమాట. సో మంచిగా పడవలో కూర్చొని మనము జర్నీ చేసుకుంటూ చుట్టూ వెదర్ని చూసుకుంటూ మంచి తినుకుంటూ వెళ్తూ ఏమన్నా ఉంటుందా ఎగ్దమ్ ఉంటుంది. అండ్ చుట్టుపక్కల మొత్తం అయితే అసలు మీరు ఆల్రెడీ భద్రాచలం పాపికొండలు చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, సేమ్ అలానే ఉంది అసలు. అండ్ మనం ఇక్కడికి వస్తే అయితే న్యాచురల్గా ఫిష్ అయితే దొరుకుతుంది. ఆ ఫిష్ ఫ్లేవర్ కూడా ఏమన్నా ఉంది అసలు అసలు మంచిగా ఉంది. స్మెల్ అయితే ఇచ్చి పడేసేసింది. ఇంకా నేను ఆంటీ చేస్తుంటే అయితే వీడియో తీయలేదు. అండ్ మీరు ఖచ్చితంగా వీకెండ్లో ఎంజాయ్ చేయాలి అంటే ఫ్యామిలీతో కానీ ఏదైనా సెలబ్రేషన్ కానీ అండ్ ఫ్రెండ్స్తో కానీ చిల్ కావాలి అంటే పక్కాగా ఈ ప్లేస్ అయితే ఎంజాయ్ చేసుకోండి, సూపర్ చేస్తుంది. అండ్ పైడితల్లి ఆంటీ దగ్గర అయితే ఖచ్చితంగా చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఆంటీ అయితే సూపర్ చేసేస్తుంది అసలు వంటలు అయితే. అండ్ చాలా చాలా బాగుంది, నేనే చెప్తున్నాను. అండ్ 5 monkeys అని చెప్పినప్పుడు అయితే ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నాను. జస్ట్ వాళ్ళు ఏమైనా అలా చెప్పేస్తూ ఉంటారేమో అనుకున్నా. బట్ తింటుంటే అయితే సూపర్ ఉంది అసలు. కరకరలాడుతుంది ఫిష్ ఫ్రై అండ్ చేపల పులుసు అయితే చాలా బాగుంది. అండ్ వెదర్ చూసారు కదా ఎంత బాగుందో అసలు. పాపికొండలది అయితే పాపికొండలు అని వచ్చేసేస్తుంది, పాపికొండలు కాదు, వైజాగ్ కాలనీ నాగార్జున సాగర్ బ్యాక్ సైడ్ అనమాట. అండ్ బోటింగ్లో అయితే ఖచ్చితంగా మీరు బోటింగ్ అండ్ ఇక్కడ యూనియన్ వాళ్ళదే ఉంటుంది, అది చూసుకొని వెళ్ళాలన్నమాట. అండ్ ప్రైవేట్ వాళ్ళది కూడా ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళ దానికి అస్సలు వెళ్ళకండి. మనకి
యూనియన్ ఉన్నది, నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్స్ని చూసుకొని వెళ్ళండి. అండ్ ఒక్క బోట్కు అయితే వచ్చేసి 1500 అలా చెప్పేస్తున్నారు అనమాట. మేము ఆ బోటింగ్లో ఎంతమంది ఉండండి కానీ ఛార్జ్ అయితే 1500 తీసుకుంటారంట. సో మేమైతే మాట్లాడేసేసుకొని మేమైతే వెళ్ళిపోయామన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, మేమైతే జాకెట్లు అయితే మేమైతే వేసేసుకున్నాము. ఇంకా మా అక్క మా బావ వాళ్ళు అయితే కొంచెం వేసుకోలేము. మా మనశ్విని అయితే ఫుల్ భయపడుతున్నాడు అనమాట అసలు. అండ్ ఆల్రెడీ వచ్చాడనమాట బోటింగ్లో టైం బాండ్ అవన్నీ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఇప్పుడు బోటింగ్ అనేది కొంచెం చిన్న ఉందంట పడవ. సో పెద్ద పడవ అయితే భయం ఉండదంట, చిన్న పడవ అంటే భయం అంట. సో మేమైతే ఫుల్గా ఇట్లా వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు లుకింగ్ సైడ్ అవన్నీ. ఇంకా మా అక్క మెల్లగా ఓపెన్ చేసేసి ఫిష్ ఫ్రై అయితే ఇచ్చేసేసింది. తినుకుంటే అలా అలా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ చాలా చాలా బాగా అనిపించేసింది. అండ్ ఒక ప్లేస్కి మనం తీసుకొని వెళ్ళి అక్కడ ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. ఆ ఐలాండ్ దగ్గరికి మనల్ని స్టాప్ చేసేసి అక్కడ తినమని చెప్తారనమాట. సో మనం ఇష్టం బోట్లో అయినా మేము తింటూ ఉంటాం. జర్నీ మిడిల్లో అన్న ఆపమంటే వాళ్ళు ఆపేసేస్తారనమాట. అండ్ మంచిగా అయితే మేమైతే అక్కడికి వెళ్ళి చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అనేసుకున్నాం అనమాట. ఫిష్ ఫ్రై అయితే కరకరలాడుతుంది అసలు. అసలు చాలా బాగుంది. మేమైతే ఫిష్లో అయితే రవ్వ తీసుకోలేదు, రవ్వలో తీసేసుకుంటే చాలా ముళ్ళు ఉంటుందంట కదా. సో అందుకనే బొచ్చ చేపలో ఎక్కువ ముళ్ళు ఉండదంట. సో మా ఫ్యామిలీ అంతా అదే ప్రిఫర్ చేశారనమాట, ఎందుకంటే మా మనశ్విన్ కూడా ఉన్నాడని చెప్పేసి. అండ్ ఈ ఫిష్ని అయితే ఎంచుకున్నాం అనమాట. అండ్ ఎక్కువ ముళ్ళు ఏం లేదు, హ్యాపీగా తినేసామన్నమాట. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ ఆంటీ అయితే బాగా మంచి ప్యాక్ చేసి ఇచ్చింది. అండ్ ఇంకా అఫ్కోర్స్ మా బావ మా తమ్ముడు వీళ్ళంతా అయితే ఇంకా ఫోటో షూట్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక ఎక్కడికి పోయినా మనకు ఫోటోలు దిగంది అయితే ఉండదు కదా. సో ఫోటోలు అయితే స్టార్ట్ చేసేసారనమాట. చూస్తున్నారు కదా చుట్టూ పక్కల ఎంత బాగుంది కదా వెదర్ అయితే. అండ్ ఆ వాటర్లో వెళ్తుంటే సన్సెట్ టైంలో అనమాట. చాలా చాలా బాగుంది అసలు వెదర్ అయితే. మనమైతే ఎక్కడనో వెళ్తున్నట్టు ఉంటుంది ఫీలింగ్ అయితే. ఓన్లీ హైదరాబాద్ నుంచి ఓన్లీ మనకి 120 కిలోమీటర్సే. అసలు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా ఎంజాయ్ చేసేస్తారు. అండ్ చేపల పులుసు తినడానికైనా మీరు ఇక్కడికి రండి. నేనైతే 100కి 110 మార్క్స్ అయితే ఆంటీకి ఇచ్చేసేసిన. సూపర్ చేసింది పైడితల్లి ఆంటీ అయితే. ఇంకా చాలామంది చేస్తారంట. సో బట్ నా 5 monkeys వాళ్ళైతే పైడితల్లి ఇచ్చారు. మేము కూడా పైడితల్లి వాళ్ళ దగ్గరికి రిక్వెస్ట్ చేసి మరీ వెళ్ళామన్నమాట. చాలా బాగా చేసింది ఆంటీ అయితే. అండ్ వీకెండ్లో వెళ్తే అయితే ఫుల్ రష్ ఉంటుందంట అసలు. మేమైతే వీకెండ్లో కాకుండా ఫ్రైడే రోజు అలా వెళ్ళామన్నమాట. నేనైతే వీడియో లేట్గా పోస్ట్ చేసేస్తున్నాను అనమాట. అండ్ వెదర్ చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. వాటర్లో అలా తినుకుంటూ అట్లా న్యాచురల్ ఫిష్ ఇట్లా తినుకుంటూ వెళ్తుంటే అయితే అబ్బా ఏమన్నా అనిపించింది అసలు. ఎక్కడనో అన్నట్టుంది వెదర్ అయితే. మన తెలంగాణలో ఇంత మంచి ప్లేస్ని ఇన్ని రోజులు నేను మిస్ అయ్యానా అనిపించేసింది. అంత బాగుంది అసలు. చూస్తుంటే అయితే చాలా చాలా హ్యాపీ అనిపించేసింది అసలు. మనకి అంటే మైండ్కి అయితే పీస్ఫుల్ అలా అయిపోతుంది కదా. సో అలా అనిపించేసేసింది అనమాట. ఇక ఫ్రెండ్స్తో చిల్ కావాలన్నా ఫ్యామిలీతో అయినా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నేను చెప్పాను కదా, సో మనకి ఐలాండ్ దగ్గర స్టాప్ చేస్తారు, అక్కడికి వెళ్ళి కూర్చొని మనం తినొచ్చు అని చెప్పేసి. సో అక్కడైతే కొంచెం రాళ్ళు అట్లా ఉన్నాయన్నమాట. అక్కడికి ఎందుకు దిగడం అని చెప్పేసి మేము బోట్ వాళ్ళని మిడిల్లో అట్లా ఆపండి, అక్కడ తనే చెప్పాడనమాట, అక్కడ కూర్చున్న బదులు ఇక్కడనే మీరు బోట్లో ఉండండి, అక్కడ తినండి, నేను ఆపుతాను మిడిల్లో అని చెప్పారనమాట. సో మిడిల్లో అలా ఆపారు. మేమైతే మంచి అలా ఆపేస్తే తినేస్తున్నాం అనమాట. బోట్ డ్రైవర్ని కూడా మేము తినమని చెప్పామన్నమాట. సో తను ఇప్పుడే తినేసి వచ్చారనమాట. వాళ్ళకి ఏంటి మంచిగా డైలీ ఇవే తింటుంటారు కదా ఫిషెస్. సో వాళ్ళకి అంత తినాలనిపించదు. సో తనైతే తిననని చెప్పేశాడు అనమాట. సో ఇంకా మేమంతా కలిసి అయితే తింటాం. చూస్తున్నారు కదా చేపల పులుసు అయితే ఎంత బాగా లుకింగ్ ఉంది కదా. చాలా చాలా బాగుంది అసలు. ఏమన్నా చేసిందా రియల్గా. మంచి ప్యాకింగ్ కూడా తెలుసా, చాలా నీట్గా చేసింది ఆంటీ ప్యాకింగ్ అయితే. అండ్ చేపల పులుసు వాసన వస్తుంది, నోరు ఊరిపోతుంది అసలు, అంత బాగుంది. ఫిష్ కూడా చాలా బాగుంది ఫ్రెష్గా. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ మనం తీసుకుంటే కొంచెం గట్టిగా ఇట్లా బడుసులాగా అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడైతే న్యాచురల్గా పీస్ అయితే ఇట్లా మెత్తగా ఇట్లా చాలా బాగుంది అసలు ఫిష్ అయితే. అండ్ అక్కడి నుంచే నాగార్జున సాగర్ నుంచి పట్టుకొచ్చిన చేపలు అనమాట. అండ్
ఫిష్ పుల్స్ని అండ్ ఇక్కడ వెదర్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వైజాగ్ కాలనీకి అయితే వచ్చేసేయండి. మేమైతే మా ఫ్యామిలీతో అయితే ఇంకా ఫుల్ అయితే మంచిగా చిల్ అయిపోతున్నాం అనమాట వీకెండ్లో. అండ్ చాలా చాలా బాగుంది. వైట్ రైస్ అండ్ చేపల పులుసు తింటుంటే అయితే చాలా చాలా బాగుంది. అండ్ చేపల పులుసుకి బా ఏమన్నా టేస్ట్ ఉందా అసలు చూస్తుంటుంటేనే. అండ్ తింటుంటే అయితే బా అమోఘం అంటే అమోఘం. నేను చెప్పేసేస్తున్నా కదా, ఖచ్చితంగా రండి, విజిట్ కండి. మంచి మంచి టేస్ట్ ఇస్తుంది పైడితల్లి ఆంటీ. ఆ ఆంటీ పేరు అయితే మర్చిపోకండి, సోమేష్ ఫిష్ అని ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంది అసలు. అండ్ ఇంకొకటి మీరు ఈ వెదర్ని అయితే ఖచ్చితంగా చూడాల్సిందే, చాలా చాలా బాగుంది. అసలు మన తెలంగాణ అని అస్సలు నమ్మరనమాట. ఇంకా మా అక్క వీళ్ళంతా అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు, ఎంజాయ్ అయిపోయినాం. అసలు ఇంత బాగా అవుతుందని మేము అస్సలు అనుకోలేదన్నమాట. అండ్ ఫిష్ ఫ్రై కానీ చేపల పులుసు కానీ చాలా చాలా బాగుంది. అండ్ రైస్ కూడా చాలా ఇట్లా మంచి పుల్లు పుల్లే మంచిగా చేసింది ఆంటీ. అండ్ ఉల్లిగడ్డలు ఫ్రై అండ్ చాలా చాలా బాగుంది. వాటర్ స్మెల్ అట్లా ఏమన్నా వస్తుంది కదా, అట్లా ఏం స్మెల్ కూడా రావట్లే. అంటే మనం మామూలుగా ఇట్లా బయట వాటర్లలో వెళ్తుంటే ఫిష్ది కౌస్ వాసన అట్లా వస్తుంటుంది కదా, అట్లా ఏమంత రాలేదు. సో మంచిగా అయితే తినేసేసాము. ఆ వెదర్ని చూసుకుంటూ సన్సెట్లో తింటుంటే అయితే ఫుల్ హ్యాపీ అనిపించేసింది. ఇంకా మేము చిల్ అయిపోయి రిటర్న్ స్టార్ట్ అయిపోయి ఆంటీ వాళ్ళకైతే గిన్నెలు ఇచ్చేయాలన్నమాట. ఆ గిన్నెలు ఇచ్చేసి మిగిలిన అన్ని పార్సల్ కట్టేసేసుకొని అయితే మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళే వరకు అయితే చీకటి అయిపోయిందనమాట. అండ్ ఇంకా నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా వీడియో నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మోనికా వ్లాగ్స్ 99 ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు కూడా ఈ ప్లేస్కి వెళ్ళి ఉండింటే ఆల్రెడీ కామెంట్ చేసేసేయండి. అండ్ ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించింది అనేది కూడా కామెంట్ చేసేసేయండి. వీడియో నచ్చితే అయితే ఒక లైక్ వేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.